బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిజామాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో దసరా సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ వేడుకలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పూజ అనంతరం సిపి సాయి చైతన్య తన అధికారిక తుపాకీ AK-47తో గాల్లోకి ఏకంగా 5 రౌండ్ల కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజామాబాద్ సిపి ఆయుధ పూజ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరపడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసు మాన్యువల్స్ ప్రకారం ఆయుధాల వినియోగం శాంతి భద్రత, అత్యవసర పరిస్థితి, అల్లరి మూకలను చెదరగొట్టడం లేదా స్వీయ రక్షణ వంటి తప్పనిసరి సందర్భాలలో మాత్రమే అనుమతించబడుతుంది. కేవలం సంప్రదాయం పేరుతో లేదా ఉత్సవంలో భాగంగా గాల్లోకి కాల్పులు జరపడానికి చట్టం అధికారం ఇవ్వదు. ఉన్నతాధికారి ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిపి సాయి చైతన్య గాల్లోకి కాల్పులు జరపడం నిర్లక్ష్యం కిందకు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాల్లోకి కాల్చిన బుల్లెట్ తిరిగి నేలపైకి వచ్చేటప్పుడు దాని వేగం పెరిగి ఎవరికైనా తగిలితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ చర్యను సెలబ్రేటరీ ఫైరింగ్ అంటారు. ఇది అనేక సందర్భాల్లో నిషేధించబడింది. అత్యంత సున్నితమైన AK-47 వంటి ఆయుధాన్ని సంప్రదాయ వేడుక కోసం ఉపయోగించడం పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా భావిస్తారు. Okay. Yes. Right, sir. Okay. Yes. పోలీస్ కమిషనర్ గాల్లో కాల్పులు జరపడంపై అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలను గాల్లోకి కాల్పులు జరపకుండా హెచ్చరించే పోలీస్ కమిషనర్ స్వయంగా ఇలాంటి చర్చకు పాల్పడడం సరికాదంటున్నారు. దీనిపై మీడియాలో చర్చ మొదలైంది. ప్రభుత్వం లేదా పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఈ ఘటనపై విచారణ లేదా స్పందన వస్తుందా లేదా అని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి చర్యలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. Right, sir. Okay. Yes. దసరా ఆయుధ పూజ సంప్రదాయంలో గాల్లోకి కాల్పులు జరిపే పద్ధతిని పోలీసులు చాలా ప్రాంతాల్లో నిలిపివేశారు. గతంలో ఇలాంటి సంఘటనల్లో ప్రాణనష్టం జరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ స్వయంగా గాల్లోకి కాల్పులు జరపడంపై డిపార్ట్మెంటల్ నిబంధనల అతిక్రమణ జరిగిందా అనే కోణంలో లోతైన పరిశీలన జరగాల్సి ఉంది. ఈ చర్య పోలీస్ చట్టానికి విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. తేజస్విని, మీరు చెప్పినట్టుగా సిపి సాయి చైతన్య గారు ట్రబుల్లో పడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే దసరా సందర్భంగా ఆయుధ పూజ వాహనాలకు కానీ ఆయుధ పూజ చేయడం అనేది సహజం, సాంప్రదాయంగా కూడా జరుగుతూ వస్తుంది. ఎందుకంటే మహిషాసుర మర్దిని దుర్గాదేవి వధించడం, మహిషాసురుడిని వధించడం, అదే సమయంలో రాముడు రావణాసురుడిని వధించడానికి ముందుగా ఆయుధ పూజ చేశాడని, అదేవిధంగా పాండవులు యుద్ధానికి వెళ్ళక ముందు ఆయుధాల పూజ చేశారన్నది. కాబట్టి అంటే
మంచి అంటే చెడు మీద మంచి విజయం కింద మన చిహ్నంగా ఇవన్నీ కూడా ఈ ఆయుధ పూజ చేయడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. మిషనరీ కానీ లేకపోతే ఇతరత్ర ఆయుధాలు కానీ ఏవైనా కానీ ఈవెన్ రైతులైతే తమ పారలు పలుగు అలాంటి వాటికి కూడా ఆయుధ పూజలు చేసే సందర్భాలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆయుధ పూజ వరకు చేయటం వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయుధాలు వాహనాలకి. కానీ ఆయన AK-47 ఇక్కడ సిపి సాయి చైతన్య గారు AK-47కి 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరగడం. సాధారణంగా కాల్పులో జరపాలంటే ఎవరైనా కానీ ఉన్నతాధికారులు, ఆయన ఉన్నతాధికారి ఇంకా ప్రభుత్వం, ఆయన సిపిగా ఉన్నారు కానీ అదే ఆ చనువు సిపిగా ఉన్నారు, ఆయన అధికారాన్ని తన చేతిలోనే అధికారం ఉందనే ఉద్దేశంతో ఆయన అత్యుత్సాహంగా గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. అదే మీకు ప్రభుత్వ నిబంధనలు కానీ లేదా పోలీసు నిబంధనలు కానీ ఈవెన్ ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు. కానీ దానికి విరుద్ధంగా ఆయన 5 రౌండ్లు గాల్లో జరపడం, మళ్ళీ ప్రభుత్వం నుంచి అనుమతి, అంటే అసలు అనుమతి కూడా ఇక్కడ ఆ ఉత్సాహంలో అనుమతి కూడా ఆయన తీసుకోవాలి. అలాంటి వాడు ఆయన IPS చదివారు, అన్ని విషయాలకి అవగాహన ఉంది. కానీ ఆ అత్యుత్సాహంలో ఈ గాల్లోకి ప్రదర్శనలో అంటే 5 రౌండ్లు కాల్పులు జరిపి ఇప్పుడు ఆయనే ట్రబుల్లో పడ్డాడు, ఇబ్బందుల్లో చిక్కున్నాడని చెప్పొచ్చు తేజస్విని. అయితే అత్యుత్సాహంతో చైతన్య గాల్లోకి ఈ విధంగా కాల్పులు జరిపారు అనుకోవచ్చా? దీనిపైన అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? తేజస్విని, ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే ఇప్పుడు ఈ వీడియో అనేది వైరల్, అంటే ఆయన సిపి గారు గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి అంటే హెచ్చరిక జారీ చేసే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే పర్మిషన్ లేకుండా కాల్పులు జరపడం అది మీరు గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగి ఉండొచ్చు. ఏంటంటే గాల్లో జరిపినప్పుడు ఏదైనా కానీ సంభవించవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఆయన అంత ఓపెన్గా అలా గాల్లోకి జరపడం అనేది నిబంధనల అతిక్రమణ కాబట్టి ప్రభుత్వం దీని మీద తప్పకుండా స్పందించే అవకాశం ఉంటుంది. పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేసి ఉంటారు, ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇది వీడియో అనేది వైరల్ అయింది. తేజస్విని, ఓకే, అంటే అధికార దుర్వినియోగం చేశారు అనుకోవచ్చా? ఈ చర్య అనేది ఎంతవరకు సబబు అని ఒక IPS అధికారి అయ్యండి ఆయనకి ఈ మాత్రం తెలియదా అని చెప్పైతే క్వశ్చన్స్ తప్పకుండా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి. దానికి ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? తేజస్విని, మీరు చెప్పినట్టుగా అధికార దుర్వినియోగం అంటే ఒక రకంగా అత్యుత్సాహం ఉన్నాం. ఎందుకంటే ఆ రకంగా కాల్పులు జరపడం, ఆయుధ పూజ చేయడం, ఆ వాహనాలకి పూజ చేయడం, లేకపోతే BD టీంకి వీటి అన్నిటి సామాగ్రికి అన్నీ కూడా పూజ చేయడం వరకు పర్లేదు. కానీ అత్యుత్సాహంగా ఆయన యాక్చువల్గా నిజామాబాద్ జిల్లాలో ఒక రకంగా సంఘ విద్రోహ శక్తులకి ఒక రకంగా ఆయనకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసి వస్తున్నాడు. ఎలాంటి సంఘ విద్రోహ చర్యలు తీసుకున్నా కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తూ వస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన లా అండ్ ఆర్డర్ కాపాడాలని కూడా అలాంటి చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. సో అలాంటి సందర్భంలో ఈ అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన ట్రబుల్లో చిక్కుకున్నారని మనం చెప్పొచ్చు. తప్పనిసరిగా ప్రభుత్వం అయితే ఆల్రెడీ DGP గారు కానీ ఇతరత్ర ఉన్నతాధికారులు కానీ ఆయనకు ఒక అంటే ఇలాంటి చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి ఒక మెసేజ్ కూడా పంపించి ఉండాల్సి ఉంటుంది. మనం ఆ రకంగా చేసి ఉండొచ్చు మనం ఇంకా. అంటే ఇప్పుడే ఎందుకంటే సిపి IPS అధికారి ఈ అత్యుత్సాహ ప్రదర్శన కింద చూడాలి కాబట్టి అధికార దుర్వినియోగం కింద కాబట్టి మనం ఇప్పుడు బయటికి ఆ విషయం వచ్చి ఉండకపోవచ్చు. తేజస్విని, అయితే AK-47 అనేది ఎంతో సున్నితమైన గన్, అది వెపన్. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ విధంగా కాల్పులు జరిపినప్పుడు ఏ ఒక్కరికైనా ఆ బుల్లెట్ కనుక తగిలి ఉంటే పరిస్థితి చాలా సీరియస్ అయి ఉండేది. సో ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? తేజస్విని, ఏదైనా కానీ యాక్చువల్గా AK-47 అంటే మనం ఒకసారి చేసిందంటే ఎన్ని రౌండ్లు అయినా ఆయనే చూసాం. మనకి ఆ సౌండ్ అసలు భుజం మీద పెట్టుకుని టక్కడ మొత్తం ఇంకా అసలు వెళ్ళిపోయిన 5 రౌండ్లు వెళ్ళిపోయాయి. ఇంకొక 5 రౌండ్లు కూడా ఆయన చేసి ఉండొచ్చు. కానీ అంత ఫాస్ట్ వెపన్, ఆ వెపన్ని మిస్యూజ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు. అది ఒక బుల్లెట్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేదా పోలీస్ మార్గదర్శకాల ప్రకారం ఒక బుల్లెట్ కూడా వేస్ట్ చేయడానికి వీలు లేదు. అదేవిధంగా పర్మిషన్ ఎక్కడైనా కానీ కాల్పులు జరపాలి ఏదైనా అంటే ఏదైనా ఒక మాబు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కాల్పులు జరపడం, దాని పర్మిషన్ తీసుకోవడం అది ఒక ఎత్తు. ఇది ఏంటంటే ఆయుధ పూజ సందర్భంగా ఈ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇది చేయడం. అందుకని ఆయనకి పర్మిషన్ తీసుకోవాలి, లేదంటే అసలు కాల్పులు జరపకూడదా అని తెలియదని కాదు, ఆయనకు తెలిసిన విషయమే. కానీ అత్యుత్సాహంలో దీన్ని అతిక్రమించారు. సో దాని మీద ప్రభుత్వ పరంగా స్పందించే అవకాశం ఉంది. తెలియజేస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సురేష్. Okay. Yes.
రైట్ సార్. ఓకే. ఎస్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో దసరా సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ వేడుకలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పూజానంతరం సిపి సాయి చైతన్య తన అధికారిక తుపాకీ AK-47తో గాల్లోకి ఏకంగా 5 రౌండ్ల కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కాల్పుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైట్ సార్. ఓకే. ఎస్. 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 నిజామాబాద్ సిపి ఆయుధ పూజ సందర్భంగా గాల్లోకి కాల్పులు జరపడంపై అనేక ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. పోలీసు మాన్యువల్స్ ప్రకారం ఆయుధాల వినియోగం శాంతి భద్రతల అత్యవసర పరిస్థితి, అల్లరి మూకలను చెదరగొట్టడం లేదా స్వీయ రక్షణ వంటి తప్పనిసరి సందర్భాలలో మాత్రమే అనుమతించబడుతుంది. కేవలం సంప్రదాయం పేరుతో లేదా ఉత్సవంలో భాగంగా గాల్లోకి కాల్పులు జరపడానికి చట్టం అధికారం ఇవ్వదు. ఉన్నతాధికారి ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓకే. ఎస్. రైట్ సార్. ఓకే. ఎస్. సిపి సాయి చైతన్య గాల్లోకి కాల్పులు జరపడం నిర్లక్ష్యం కిందకు వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గాల్లోకి కాల్చిన బుల్లెట్ తిరిగి నేలపైకి వచ్చేటప్పుడు దాని వేగం పెరిగి ఎవరికైనా తగిలితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ చర్యను సెలబ్రిటీ ఫైరింగ్ అంటారు. ఇది అనేక సందర్భాల్లో నిషేధించబడింది. అత్యంత సున్నితమైన AK-47 వంటి ఆయుధాన్ని సంప్రదాయ వేడుక కోసం ఉపయోగించడం పోలీసు నిబంధనలకు విరుద్ధంగా భావిస్తారు. ఎస్.
పోలీస్ కమిషనర్ గాల్లో కాల్పులు జరపడంపై అధికార దుర్వినియోగం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజలను గాల్లోకి కాల్పులు జరపకుండా హెచ్చరించే పోలీస్ కమిషనర్ స్వయంగా ఇలాంటి చర్యకు పాల్పడటం సరికాదంటున్నారు. దీనిపై మీడియాలో చర్చ మొదలైంది. ప్రభుత్వ లేదా ఉన్నత పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ఈ ఘటనపై విచారణ లేదా స్పందన వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి చర్యలు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. Right, sir. Okay. Yes. Right, sir. Okay. Yes. Right, sir. Okay. Yes. Right, sir. Okay. Yes. నిజామాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో దసరా సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ వేడుకలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పూజ అనంతరం సిపి సాయి చైతన్య తన అధికారిక తుపాకీ AK-47తో గాల్లోకి ఏకంగా 5 రౌండ్ల కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. లక్ష్మీనారాయణ గారు, మీరు కూడా చూస్తున్నారు విజువల్స్. సిపి సాయి చైతన్య గారు ఈ విధంగా కాల్పులు అనేవి ఒక సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమంలో జరపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? దీన్ని మామూలుగా ఏమంటారంటే సెలబ్రిటీ ఫైరింగ్ అంటారు. అంటే మామూలుగా మీరు చూస్తే కొంతమంది పెళ్లిళ్లలో, తర్వాత ఎలక్షన్ విక్టరీ ప్రొసెషన్స్ లో, ఇలాంటివి ఏమన్నా ఒక పండుగలప్పుడు కూడా ఈ విధంగా సెలబ్రిటీ ఫైరింగ్ అని చాలా సంవత్సరాల నుంచి వస్తుంటుంది. యాక్చువల్ గా మీరు చూస్తే ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా వెపన్ ని యూజ్ చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్, పర్మిషన్స్ ఇవి తీసుకునే ఇటువంటివి చేయాల్సి ఉంటుంది. సో అందుకనే ప్రతి ఒక్క బుల్లెట్ కి కూడా కౌంట్ చేస్తారు. ఈవెన్ ఎవరికైనా వెపన్ లైసెన్స్ ఉన్నా కూడా వాళ్ళు ప్రతి బుల్లెట్ కి వాళ్ళు అకౌంట్ ఫర్ చేయాలి, మీరు ఎక్కడ ఉపయోగించారు ఏంటి అన్న విషయం. సో ఇక్కడ ముఖ్యంగా చూస్తుంటే నిన్న ఐ థింక్ సిపి నిజామాబాద్ గారు ఒక ఆయుధ పూజలో పాల్గొని ఆ విధంగా వారు దీన్ని ఉపయోగించారని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో దీన్ని సెలబ్రిటీ ఫైరింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2024లో హర్యానాలో ఇటువంటి సెలబ్రిటీ ఫైరింగ్ లో ఐ థింక్ ఒక 2 అమ్మాయిలు చనిపోయారు. అంటే ఏమవుతుందంటే ఇటువంటి విధానంలో బుల్లెట్ ను ఫైర్ చేసిన తర్వాత దాని ట్రాజెక్టరీ ఉంటుంది. అక్కడ ఎవరైనా దాంట్లో పొరపాటున అక్కడ వస్తే వాళ్ళ జీవితానికి కూడా హాని కలుగుతుంది. అందువల్ల ఈ ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసేదన్నది చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ లో, అంటే సాధారణంగా మనం నక్సల్ ఆపరేషన్స్ లో వీటిలలో, లేకుంటే ఏదైనా మాబ్స్ వచ్చి వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీని కానీ పోలీసులకు కానీ ఏదైనా ప్రాణహాని కల్పించేటప్పుడు కూడా ఫైరింగ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా సెలబ్రిటీ ఫైరింగ్ అన్నది జనరల్ గా దీన్ని సర్వసాధారణంగా ఎక్కడ కూడా చేయకూడదు అన్నది యాజ్ పర్ చట్టం కూడా దట్ ఈస్ నాట్ యాజ్ పర్ లా అన్నది నా అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Right, sir. Okay. Yes. Right, sir. Okay. Yes. Right, sir.